ఏపీ రాజకీయాల రూటే సెపరేట్. రాష్ట్ర పరిస్థితులు పక్కన పెట్టేసి అవసరం లేని విషయాలపై ఫోకస్ చేసి ప్రజల దృష్టి మార్చేలా ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 3 రోజులుగా ఒకే అంశంపై ఏపీని కుదిపేస్తోంది. అదేనండి ముఖ్యమంత్రిపై రాయిదాడి. ఆ ఒక్క ఘటనతో ఏపీ రాజకీయమే మారిపోయింది. ప్రచారాల కంటే దాడి నువ్వు చేశావంటూ ఎన్నికల సమరాన్ని దారి మళ్లించి మాటల యుద్ధానికి తెరలేపారు. ప్రస్తుతం సీఎం జగన్ పై దాడి ఘటనలో విచారణ కొనసాగుతోంది. అనుమానితులుగా భావించి నిన్న 5 మైనర్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తమ పిల్లలకు ఎలాంటి పాపము తెలియదని తల్లిదండ్రులు వాపోతున్నారు. పిల్లలను ఇంటికి పంపకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఇక డబ్బులు ఇస్తామంటేనే జగన్ సభకు వెళ్ళంగానే ఇలాంటి లేనిపోని నిందలు వేస్తామంటే వెళ్లేవారిమే కాదని మండిపడుతున్నారు. మైనర్స్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ జరుపుతున్నారు. అందులో ఒక బాలుడు చేసినట్టుగా అనుమానిస్తున్నారు. మైనర్స్ కదలికలపైన ఆరా తీస్తున్నారు. దాడి జరిగిన సమయంలో ఎక్కడ ఉన్నారని ఆ విషయాలపై దర్యాప్తు కొనసాగుతుంది. ఇక సెల్ ఫోన్ సిగ్నల్స్ ను సైతం ట్రేస్ చేస్తున్నారు. పిల్లలను తీసుకువెళ్లిన పోలీసుల తీరుపై తల్లిదండ్రులు ఫైర్ అవుతున్నారు. డబ్బులు ఇస్తామని చెప్పి చేయని తప్పుకు కేసులు పెడతారా అంటూ మండిపడుతున్నారు. సీఎం జగన్ పై చేసిన రాయిదాడి కేసులో మైనర్స్ ను అరెస్ట్ చేయడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. మైనర్స్ ఏమీ చేయలేదంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడము, డబ్బులు ఇస్తామంటూ పోలీసులు తీసుకెళ్లారంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? అక్కడ అప్డేట్స్ ఏంటి? జగన్పై కూడా దాడి జరిగి దాదాపుగా ఈ రోజుతో 5వ రోజుకు చేరుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కేసుకు సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పోలీసులు కూడా క్లియర్గా ఈ కేసు ఇప్పుడు తేలేటట్టు లేదంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఆ వడ్డెర కాలనీకి సంబంధించి 25 నుంచి 50 మంది ఇప్పటికే వాళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది. అందులో నిన్న 5 మైనర్ బాలులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో ఒక బాలుడి పైన కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ 5గురిలో తీసుకెళ్లిన ఒక బాలుడు సంబంధించి వేరే అతను రాయి వేసాడంటూ కూడా అతను పోలీసులకు వెల్లడించినట్టు కూడా పోలీసుల దగ్గర నుంచి మనకి కొంత సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే అతను మైనర్ బాలు అతను రాయి వేసి ఉంటాడని చెప్పి కూడా అనుమానం వ్యక్తం చేస్తూ వాళ్ళ 5గురికి సంబంధించిన కదలికలు ఆ శనివారం రోజు ఎక్కడున్నారు, వాళ్ళు ఏం వర్క్ చేస్తూ ఉన్నారు, అలాగే వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ట్రాక్ చేసుకునే పనిలో కూడా పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడున్న పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆందోళన కూడా నిర్వహించడం జరిగింది. నిన్న ఉదయం 5 గంటలకు మా ఇళ్లలోకి వచ్చి మరీ పోలీసులు మా పిల్లల్ని చెకింగ్ కోసం అంటూ ఒక మత్తు పదార్థం వాడుతున్నారంటూ చెకింగ్ కోసం తీసుకెళ్తాము, రోజుకి 2 చొప్పున తీసుకెళ్తామంటూ కూడా 5 బాలను తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ తీసుకెళ్లే క్రమంలో కూడా కొంత వేధించారు తల్లిదండ్రులు. వాళ్ళని చెకింగ్ కోసం తీసుకెళ్తున్నానని చెప్పి కూడా వెహికల్లోకి ఎక్కించే ముందే ఇసిరిసి వేశారంటూ కూడా వాళ్ళ ఆరోపణ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకు మా పిల్లల్ని ఇంత గోప్యంగా ఉంచుతున్నారు? మేము మొత్తం విజయవాడ సిటీలో ఉన్న పోలీస్ స్టేషన్లు అన్నీ తిరిగినా కూడా మా పిల్లల ఆచూకీని కానీ మా పిల్లల్ని కానీ మాకు చూపించట్లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకు మమ్మల్ని ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు? ఇలాంటి కేసుల్లో వాళ్ళు మైనర్ బాలులు 15 నుంచి 16 సంవత్సరాలు ఉండే మైనర్ బాలులు అంటూ కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా శనివారం రోజు అందులో ఒక వ్యక్తి ఎవరైతే అనుమానం వ్యక్తం చేస్తున్న వ్యక్తిది ఆ రోజు పుట్టినరోజు అని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆ కాలనీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా మహిళలకు 200, పురుషులకు 300 చొప్పున డబ్బులు ఇచ్చారు. అట్లాగే మా పిల్లలకు కూడా 200 చొప్పున డబ్బులు ఇవ్వడానికి వచ్చి మీటింగ్లో పాల్గొంటే డబ్బులు ఇస్తామంటూ కూడా పేర్లు రాసుకున్నారంటూ కూడా అక్కడ ఉన్న తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేసిన పరిస్థితి కూడా కనిపించే ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇటు ప్రతిపక్ష అధికార పక్ష మాటల యుద్ధం అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదే వేగంగా కేసు దర్యాప్తు కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా ఆ ఘటన జరిగిన సమయంలో ఆ రూటు నుంచి కొట్లూరు దాబా సెంటర్ నుంచి దాదాపుగా ఆ తర్వాత వచ్చే సెంటర్ వరకు కూడా 6000 మంది ప్రజలు ఉంటారని కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ దాడి జరిగిన సంఘటన ఏదైతే ఉందో వివేకానంద స్కూల్ కానీ అలాగే గంగానమ్మ గుడి మధ్యలో కానీ దాదాపుగా 100 నుంచి 200 మంది ప్రజలు ఉంటారంటూ కూడా వీళ్ళను ఐడెంటిఫై చేయడానికి చాలా కష్టంగా మారింది. ఎవరు వేశారనే విషయాలు మటుకి
రాయ్ అనేది అయితే ఐడెంటిఫై చేసాం కలిగని వీళ్ళ 5గురు పైన మాకు అనుమానం ఉంది, అందులో ఒక వ్యక్తి చెబుతుందని మేము నిర్ధారించుకుంటున్నామంటే కూడా పోలీసులు వెళ్లాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది సర్దార్. అయితే మల్లికార్జున్, ఇక్కడ మైనర్స్ని అరెస్ట్ చేయడం ఎలా చూడాలి? ఎందుకంటే మైనర్స్ ఆల్రెడీ ఫస్ట్ కూడా చెప్పారు అసలు మేము అక్కడికి రాలేదంటూ కూడా తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. ఆ తర్వాత జగన్ డబ్బులు ఇస్తామంటేనే మేము వచ్చాం, కానీ అసలు మాకు అక్కడికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదంటూ కూడా వాళ్ళు ఆరోపించడం జరిగింది. ఇటువైపు పోలీసులు మాత్రం మేము ఫోన్ సిగ్నల్స్ని కూడా ట్రేస్ చేస్తున్నాం అంటూ కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇప్పుడు టీడీపీ జనసేన అసలు మాకు సంబంధం లేదు అంటున్నాయి, వైసీపీ ఏమో వాళ్ళే చేశారు అంటూ కూడా చెప్తున్నారు. ఇక మైనర్స్ పాత్ర, ఈ మొత్తాన్ని మనం ఎలా చూడాలంటే రాజకీయంగా ఒక అంశంలానే చూడాలంటారా? కంపల్సరీగా, ఎందుకంటే ఎన్నికలు మరొక 20-23 రోజుల్లో ఎన్నికలు జరగబోయే నేపథ్యంలో కూడా కంపల్సరీగా ఏ నేత, ఎందుకంటే ఇటు కూటమి తరపు నుంచి కానీ అటు అధికార పార్టీకి సంబంధించిన నేతలు కానీ ఏ వ్యాఖ్య చేసినా కూడా పొలిటికల్గా కొంత మైలేజ్ కోసమే ప్రయత్నించే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అయితే జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి సంబంధించి శనివారం నైట్ 8 గంటల తర్వాత జరిగిన దాడికి సంబంధించి ప్రతిపక్ష అధికార పక్షాల మధ్య అయితే మాటల యుద్ధం పేలిపోయింది. ఎందుకంటే ఇటు సింగునగర్కి చెందిన ఏదైతే సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన ఆ నియోజకవర్గంలోనే టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు, కూటమి తరపు నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన పైన కూడా అనుమానం వ్యక్తం చేస్తూ కూడా వైసీపీ నేతలు ఆరోపణలు చేసిన పరిస్థితి కూడా కనిపించా ఉంది. వాళ్ళే చేయించారంటూ కూడా బలంగా వాళ్ళు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఎయిర్ గన్తోనూ క్యాట్ బాల్తోనూ కావాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని అంతమొందించే లక్ష్యంతోనే టీడీపీ ఇలాంటి కుట్రలు చేస్తున్నట్టు కూడా వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇది అసలంతా ఈ ఘటన అంతా జరిగిందంతా కూడా అక్కడ ఎవరైతే సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వెల్లంపల్లి శ్రీనివాసరావు, అలాగే విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎంపీ, ఇలాగే ఇప్పుడు వైసీపీ అభ్యర్థి తరపున పోటీ చేస్తున్న కేశినేని నాని, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలోనే ఇది జరిగింది. వీళ్ళిద్దరూ కాల్ డేటాను బయటకు తీయాలంటూ కూడా టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కూటమి తరపులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. ఎవరైతే ఇక్కడ భద్రతా వైఫల్యం కనిపిస్తూ ఉందో ఆ భద్రతా వైఫల్యానికి బాధ్యులైన అధికారులతోనే మీరు ఎలాగా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయిస్తారంటూ కూడా ఆయన ఆరోపణలు చేసిన పరిస్థితి. ముందుగా ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేసి నిష్పక్షపాతంగా ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్న అధికారులు ఉన్నారో వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ చేస్తే సూత్రధారులు పాత్రధారులు అనే వాళ్ళందరూ బయటకు వస్తారంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఇదే సమయంలో సిబిఐ డిమాండ్ కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సత్తార్. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.